ప్రభుత్వాలు వీటి గురించి ఇవన్నిటిని పక్కన పెట్టి ఈరోజు పేదోడు ఈ 100 రోజులని అనుకున్నా ఎన్టీ రామారావు పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిండు కదా. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినాక ఏషం వేసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి పోయి 2-3 డాక్టర్లను సస్పెండ్ చేసిండు. అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు బ్రహ్మాండంగా జరిగినాయి. మా అధ్యక్షుడుగా ఏదో రోజు ఏదో ఒక ఏషం వేసుకుంటాడు, మధ్యరాత్రి దవాఖాన పోతాడు, దవాఖానాల మధ్య ట్రీట్మెంట్ వాళ్ళు సస్పెండ్ చేస్తాడు. చెరో ఉస్మానియాకు 100 కోట్లు, వరంగల్ గాంధీ దవాఖానకు 100 కోట్లు, గాంధీ హాస్పిటల్కు 100 కోట్లు, ఎంజిఎం హాస్పిటల్కు 100 కోట్లు ఇచ్చి దవాఖాన బ్రహ్మాండంగా చేస్తాడు. ఎందుకంటే యశోద ఉన్న శత్రువు అన్నాడు కదా, దానికి దిగుడిగా దవాఖానలు చేస్తారేమో అనుకున్నా. ఒక్కరోజు అమ్మతోడు ఒక్కరోజు ఆ దవాఖాన పోయి చూస్తే ఒట్టు. ఒక్కరోజు పబ్లిక్ హెల్త్ దానిపైన దీన్ని ఈ ప్రభుత్వ ఆసుపత్రి మనం ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు అని చెప్పి ఒక్కరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పాప అనపోలేదు. ఇవాళ పేషెంట్ పోతే పేషెంట్ స్ట్రెచ్చర్లు వేసుకొని నూక్కుంటా పోవాలి. మందు ఉంటే సూదుంటే మందు ఉంటుంది. ఆపరేషన్ థియేటర్లో ఏసీలు పనిచేయి, సిటీ స్కానర్లు పనిచేయి, ఎక్స్రే మిషన్లు పనిచేయి, వాళ్ళకి చాలీ చాటలు జీతాలు ఇస్తారు. దవాఖానాల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఏంటంటే దరిద్రం కాకుంటే కాలేజీలలో విద్యాలయాల్లో కానీ స్కూళ్ళల్లో కానీ ప్రభుత్వాల్లో కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎందుకు ఉండాలి? ఫుల్ టైం ఎంప్లాయీస్ ఉండాలి. అలా ఇదే వార్డు బాయ్కి మొదలుపెట్టి సూపరింటెండెంట్ వరకు ఫుల్ టైం డాక్టర్లు ఉండే, ప్రభుత్వంతో నియమించిన డాక్టర్లు ఉండే. ఇదేం దరిద్రం? కాంట్రాక్టర్ అనే దరిద్రం ఏంటి? ప్రభుత్వ ఆసుపత్రులలో కానీ ప్రభుత్వ కళాశాలలో కానీ ఇవి ప్రభుత్వ యూనివర్సిటీలలో కళాశాలను ప్రభుత్వ స్కూళ్లను ప్రభుత్వ హాస్పిటల్ చంపేసి వాటిని మర్డర్ చేసి కార్పొరేట్ హాస్పిటల్ బతికియాలి, కార్పొరేట్ యూనివర్సిటీ బతికియాలి, కార్పొరేట్ కాలేజీలను బతికియాలి, కార్పొరేట్ స్కూళ్ళు బతికియాలి. ఈ పంట దీనికోసం కాదు మనకు ప్రజలు ఓటేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రజాపాలన అని చెప్పినాం. ముఖ్యమంత్రి రోజు అందుబాటులో ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పొద్దుగాల 7 గంటలకు వెళ్ళి 9 గంటల వరకు 2000 మంది వస్తే 2000 మందిని కలిసేది. 2000 మంది వస్తున్నారు. అప్పుడు రాష్ట్రము 7 కోట్ల జనాభా, 24 జిల్లాలు. ఇప్పుడు ఇంత ఉన్నది రాష్ట్రం. కలవనికి ఏం రోగమే మీకు? ప్రజల కంటే మనకు ఎక్కువ ఏమున్నది? రోజు గంట టైం కేటాయిస్తే ఏమవుతుంది? ప్రజా దర్బార్ అని పెద్ద పేరు ఒకటే రోజు వచ్చేది. ఒకరోజు సీఎం వచ్చిండు, 2వ రోజు మంత్రులు వచ్చిండ్రు, 3వ రోజు ఐఏఎస్ ఆఫీసులు వచ్చిండ్రు. ఇప్పుడు చెప్పరాశులు తప్ప ఎవరు ఉంటలేడు. అందులో ప్రజాభవన్లా స్వీకరించడానికి ఫారాలు తీసుకోవడానికి చెప్పరాశులు తప్ప ఎవరు ఉంటలేడు. కలుపు రజల రాయిది. దీనికోసం మేము పోరాటం చేసి నీ కుర్చీలు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఏ రోజు కూడా కానీ నీ దగ్గరికి కానీ నీ మంత్రుల దగ్గర కానీ నేను ఒక బయోడేటా తీసుకురాలేదు, ఒక పేపర్ తీసుకురాలేదు, నాకు పదవి ఇవ్వమని చెప్పి అడగలేదు, నాకు నౌకరీ ఇవ్వమని అడగలేదు, నా పిల్లలకి ఏమైనా మంచి చేయమని చెప్పి అడగలేదు. ఏ రోజు నేను అడగలే. నేను అడిగిందల్లా మనం ఇచ్చిన మాట పైన నిలబడదామని చెప్పి అడిగినా. అదే నా తప్పు అయిపోయింది.